ఏం చేయాలి? ఇల్లు చదిరే పనిలో పడ్డావుగా, మొత్తం బీరువా చదువుతాను, అన్ని సరుకులు చదువుతాను. ఏంటి అన్ని చిందర వందరంగా ఉన్నాయి మొత్తం. ఎక్కడ ఊరు నుంచి వస్తారు అంత పోయే ముందు ఎట్లా ఎట్లా చదిరిపోయినా సరుకులు తీసుకున్నాక కూడా ఇగో ఇట్లా మాగంగా పెట్టిపోయినా. మంచిగా పెట్టినావులే కానీ నీకు అట్లా అనిపిస్తాను ఎందుకు ఇక ఒకటి చదిరినా బట్టలు ఒకటి చదిరినా మొత్తం ఇవి కూడా చదిరిదామని. ఇది బెల్లము నువ్వు డ్యూటీ నుంచి రాగానే డెస్ట్ లో ఉంటావు కదా, డ్యూటీ నుంచి రాగానే వచ్చిన డెస్ట్ లో ఏముండా ఏసీ నుంచి లైట్ గా వస్తుంది అంటారు డెస్ట్, కాకపోతే కొంచెం తినాలి అంటారులే కానీ. అమ్మ కంచి పట్టుకొని వచ్చినాయి బెల్లం, సమ్మక్క బెల్లం అమ్మ పంపించింది అది. పర్వన్నం చేసుకుంటే మస్తుంటది కానీ నా దగ్గు పోతే నేను అన్ని చేసుకొని తింటా. అట్లా దగ్గు ఎప్పుడు పోతుంది అని చెప్తాను. ఖరాబ్ అయితే కాదు కాదు ఇంకా ఇట్లా పెడతాను ఇక ఖరాబ్ కాదు. చాలా ఇష్టం పర్వన్నం, చీమలు పట్టకుండా చూసుకోవాలి. అట్నే వచ్చేటప్పుడు కారం గిట్లా ఇవన్నీ అయితే పట్టుకొని వచ్చిన. ఎక్కడి నుంచి? లావరెంజ్ నుంచి కొంచెం కారం పట్టుకొచ్చుకున్నా. ఇంటికాడ తెచ్చినావు కదా అమ్మ, తీసుకోమన్నది కారం. కొంచెం ఉంచినావా మొత్తం మోసుకొచ్చినావా? ఉంచినారా మళ్ళీ అసలు తీసుకొస్తే మళ్ళీ ఎట్లా. ఇవేమో జొన్నలు మంచిగా ఉన్నాయా? మళ్ళీ ఒకసారి ఎండపోయాలా ఎండపోసి ఎన్న అయితే గిలాస్ తోటి కొలిచి బియ్యం అదే రేషన్ బియ్యం కలిపి పట్టిద్దాం. పట్టించి రొట్టెలు చేసుకుంటే కదా. సరేనా? మంచిగా అయితే ఉన్నాయి మంచిగానే ఉన్నాయి, కాకపోతే కొంచెం చెప్పదు చేయదు. ఇంకా గోధుమలు ఉన్నాయి, గోధుమలు అన్నీ ఆగమాగమైనాయి ఆడ అన్ని గోధుమలు. మా నాన్న చూడు ఎంత ముళ్ళ కట్టింది. నానే కట్టిండ కారం? అమ్మ వేసింది, అయ్య కట్టింది. బాబా ఒక లేసులు ఒకరు ముడి కట్టురా. మరి లగేజ్ ఫుల్ ఉన్నది కదా వచ్చేటప్పుడు బండి మీద, మళ్ళీ అందులో సైడ్ కి మొత్తం ఏంది బందోబస్తు కట్టిండు అనమాట. సంచి దోలాడి 2 సంచుల బట్టలన్నీ ఒక్క సంచిలో చదిరి ఈ కారం అవి ఇవి అన్నల్లా పెట్టిండు. ఇంకా పసుపు కూడా పెట్టమన్నా, మరి పెట్టింది పెట్టలేదు చూడాలి. పసుపు కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ 2 కారాలు ఒకట్లో కలపొచ్చా? 2 కారాలు ఒకటి కలపొచ్చా? మరి అది వేరే ఉంచు, ఇది వేరే ఉంచు. ఇది వాడు ఫస్ట్. అదే వాడతాను, అందుకే ఓపెన్ చేసి పెట్టిన. మళ్ళీ 2 కలిపితే ఇబ్బంది అయింది. అప్పుడెప్పుడు బోనాలు అప్పుడు తెచ్చిన దీని నిండా మొన్న దాకా వచ్చింది. ఏందా పోసుడు? ఎట్లా పోతుంది మరి? ఆ కవర్ ఎందుకు మడత పెట్టినావు నువ్వు? ఇప్పు కవర్ ఇప్పు. ఆ మూతి అందులోకి వదిలే, మూతి మొత్తం అందులోకి వదిలే, లోపలెట్టు ఇంకా. ఇప్పుడు చిన్నగా దులుపు, జాగ్రత్త దులుపు. రాకండి రూమ్లోకి. కారం కారం. అష్ట అంటే ఎన్ని, చెమ్మ అంటే ఎన్ని? అష్ట అంటే 4, చెమ్మ అంటే 2. మామూలు కాదు ఓ పెద్దడా ఇట్రా, మామూలు చెప్పలే. అష్ట అంటే 8, చెమ్మ అంటే 4. 4 గిల్లలతో ఆడితేనేమో 2. అదే మీ గిల్లల గోల ఆపేయ నువ్వు కానీ. అష్ట అంటేనేమో 8. అష్ట అంటే 8, ఓకేనా? 8. చెమ్మ అంటే 4. అట్లా 4తో ఆడతారు వాళ్ళు, అందుకే వాళ్ళ దగ్గర చెప్పిన నేను పెట్టుడు కాయల గురించి చెప్తాను, పందెం కాయల గురించి కాదు. అష్ట అంటే 2, చెమ్మ అంటే 1. అష్టకు 2 ఎక్కుతాయి, చెమ్మకు 1 ఎక్కుతుంది. అట్లా 4 గిల్లలతో ఆడితే. 8 గిల్లలతో ఆడితే అష్టకు 4 ఎక్కుతాయి, చెమ్మకేమో 2 ఎక్కుతాయి. ఆడుకోపోండి. 2 పడ్డాయి, 2 పడ్డాయి. అర్థమైందా? అర్థం కాలేదు.
ఇంకా వాళ్ళకి ఆడమే రాదు సరిగ్గా. ఏది ఇందాక చింతపండు పీరోజు వదిలినాక చింతపండుల గింజలు తీసి అన్నారు అయ్యాను ఇప్పుడు అంతే. తలకాయ అంటే ముక్కు, ముక్కు అంటే చెవులు. పో ఇది వెళ్ళిపోయినమ్మ కారం. అందులో పోస్తావా? అందులో తెల్లగా ఉంది ఏంటి? అది పోట్లే అది. గోధుమలు అవన్నీ తెచ్చుకుంటే మనకు దగ్గర మస్తు మస్తు పిండవు. 2 ఉండొచ్చు. పడుతుందా? పొద్దుకాల కారంతో ఆటలాడతాను. మరి ఎన్నట్లే ఉన్నాయి ఇక ఏడ చదువులు చదవలే. ఒక్కొక్కటి చేస్తాను ఇక రోజుకొకటి. మంచి పట్లే. ఇది కొద్దిగా ఎర్రగా ఉంది, ఇది కొంచెం తెల్లగా. అమ్మ కంచి తెచ్చింది ఎర్రగా ఉంది కొద్దిగా. కారం ఉంటుంది ఏమన్నా ఈ ఎల్లబోయి ఉన్నాడా? ఉండని ఎండబెట్టాలి కదా మనం. అన్నీ బయట పడారు. అన్నీ బయట ఎత్తాయి. ఇవన్నీ ఆడబెట్టిన చెత్త. ఇదంతా క్లీన్ చేయాలమ్మ ఒకసారి. మళ్ళీ వెనకాల మొత్తం చెత్త అంతా. చీకటి ఉన్నది ఇప్పుడు బయట అంతా క్లియర్ కనపడదు. డోర్ పెడతారు. ఇంకేమున్నాయి చదివేది? ఇంకేం లేవు. ఉల్లిగడ్డల వరకు అయితే నేను ఇలా చదివేసి నువ్వు ఫస్ట్ చేతులు కడుక్కొచ్చుకోకపోతే సబ్బు పెట్టి మర్చిపోయి ముఖం మీద పెట్టుకుంటే కథమే. ఏం లేదు నా వల్ల కాదు. సర్లే మరి ఎన్ని చేస్తున్నాయి ఇక? సరే ఇక వీళ్ళు ఆట చూపెట్టురా. కొట్టుకుంటారు ఏంది? అసలు దాన్ని నష్టం చేయమంటారా? వాళ్ళు ఎట్లా గీసారు చూడు అసలు. ఏంది ఇది? జరుగు నేను గీస్తాను. ఇప్పుడు వాళ్ళు గీసింది ఎట్లుంది? ఈ సందులో అవుతుంది. రూమ్ లో ఇద్దురా, ఇక్కడ రా. ఇది బల్బు. టీవీ రూమ్ లోకి ఇవ్వ. ఇప్పుడు ఎందుకు మరి ఈ టైంకా? చూడు ఇక పెద్ద డిజైన్ వేసి. ఎన్ని డబ్బాలు గీసిర్రే మీరు? గన్నా గీసేది ఇగో 5 డబ్బాస్ ఇట్లా గీయాలి. గీసి మళ్ళీ ఇగో ఇట్లా 1 2 3 4 5 అట్లాంటి మళ్ళీ ఇంకో 5 గీయాలి. ఇగో ఎన్నైనాయి? 1 2 3 4 5 అయినాయా? అటు 5 ఉండాలి, ఇటు 5 ఉండాలి. ఇగో వస్తుందా? ఇప్పుడు ఇగో ఇక్కడ కలపాలి. ఇప్పుడు ఇగో ఈడ కలపాలి. ఇది వచ్చేసి గడి. ఇగో ఇందులో పంట అవుతుంది. బల్బం ఇలా పెడతాను. ఇప్పుడే ఇప్పుడు నేను చేతులు కడుక్కోవాలా. ఇగో ఇప్పుడు 2 పడ్డది. అష్టపడ్డప్పుడే ఎక్కించుకోవాలా. అష్టపడినప్పుడు ఎక్కించుకోవద్దు. ఎదురుగా కూర్చోవాలా. ఎదురుగా కూర్చొని ఆడాలా. చింతగింజలు రుద్ది అంత ఇక్కడనే రుద్దింది. సర్లే మంచిగా సబ్బెట్టు కాడు, బట్టలు సబ్బెట్టు.